విఎస్ ఎంఎస్ ఎక్సెల్ లో మన రిపోర్ట్స్ ని ప్రొఫెషనల్ గా డిస్ప్లే చేయడానికి, మన టైం సేవ్ చేయడానికి ఎక్సెల్ లో ఒక ఫంక్షన్ ఉందండి. ఇప్పుడు చెప్పబోయే ఫంక్షన్ అనేది డాష్ బోర్డ్స్ లో కూడా బాగా యూజ్ చేస్తారండి. ఆ ఫంక్షన్ ఏంటి, డిఫరెంట్ రిపోర్ట్లో ఈ ఫంక్షన్ ఏ విధంగా యూజ్ అవుతుందో క్లియర్ గా నేర్చుకుందాం. ఎస్, ఇప్పుడు మనం నేర్చుకునే ఫంక్షన్ వచ్చి హైపర్ లింక్. ఇది మన డైరెక్ట్ ఆప్షన్ కూడా ఉందండి. ఆప్షన్ ఫంక్షన్ ఏ విధంగా యూజ్ అవుతుందో క్లియర్ గా తెలుసుకుందాం. ఎస్, ఈ రిపోర్ట్ చూడండి. ఈ రిపోర్ట్ గమనిస్తే ఇక్కడ నేమ్, వాళ్ళ డోర్ నెంబరు, ఏరియా, ప్లేస్, పిన్ కోడ్, అలానే వీళ్ళకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అనేది డైరెక్ట్ గా ఒక లింక్ అయితే ఇచ్చారండి. ఈ లింక్ అనేది డిస్ప్లే అవ్వడానికి ఈ లింక్ సైజ్ ఎంత అయితే ఉందో దాని కాలం విడ్త్ అనేది అంత లెంతీగా ఉందండి. ఆ కాలం విడ్త్ ఇంత లెంతీగా అవసరమా అండి? అసలు చూడడానికి ఏమన్నా బాగుందా? కాబట్టి మనం ఏం చేద్దాం, ఈ లింక్ ని షార్ట్ కట్ లో ఎలా క్రియేట్ చేయాలో చూద్దామండి. మీరు ఏం చేస్తారంటే అడిషనల్ గా ఇంకో కాలం తీసుకోండి. ఇక్కడ మీరు ఫంక్షన్ అనేది ఎలా యూజ్ చేస్తారంటే ఈక్వల్ టు హైపర్ లింక్ ఓపెన్ బ్రేసెస్. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చిన లింక్ ని రెఫరెన్స్ గా తీసుకోండి, కామా ఈ లింక్ అనేది టెస్ట్ రూపంలో కావాలి కదండి. ఆ టెస్ట్ ఏదైతే కావాలో ఆ షార్ట్ టెస్ట్ అనేది డబుల్ కొటేషన్ లో రాయండి. ఇక్కడ నేను వ్యూ రిపోర్ట్ ఇలా రావాలండి. డబుల్ కొటేషన్ ఎండ్ చేశాను, క్లోజ్ చేసి ఎంటర్ కొట్టు. ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి. ఇక్కడ కనిపించే ప్రతి లింక్ కి వ్యూ రిపోర్ట్ ఈ విధంగా ఒక షార్ట్ లింక్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు లెంతీగా ఉన్న ఈ కాలం ని హైడ్ చేసుకోండి. రైట్ క్లిక్ ఇచ్చి హైడ్. ఇప్పుడు ఈ టెస్ట్ మీద క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్ గా ఆ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. అలానే ఈ రిపోర్ట్ అనేది చూడడానికి ఎలా ఉందండి, నీట్ గా క్లీన్ గా ఉంది. ఈ విధంగా చేయండి. ఇలా మీ రిపోర్ట్ లో లెంతీ లింక్స్ ఉన్నాయి అనుకోండి, హైపర్ లింక్ అనే ఫార్ములా యూజ్ చేసి ఈ విధంగా క్రియేట్ చేసుకోండి. ఓకేనా? అలానే ఇంకో రిపోర్ట్ చూడండి. ఎస్, ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి. డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు కొన్ని రిపోర్ట్స్ లో ఒకే వర్క్ బుక్ లో మంత్ వైజ్ రిపోర్ట్స్ ఉంటాయి. 12 మంత్స్ 12 షీట్స్ లో రిపోర్ట్స్ ఉంటాయి. అలానే ఇయర్ వైజ్ రిపోర్ట్స్ ఉంటాయి, ప్లేస్ వైజ్ రిపోర్ట్స్ ఉంటాయి, ప్రోడక్ట్ వైజ్ రిపోర్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిపోర్ట్ చూడండి. ఈ వర్క్ బుక్ లో టోటల్ గా 4 షీట్స్ ఉన్నాయి. 4 ప్లేసెస్ 4 షీట్స్ ఉన్నాయండి. గుంటూరుకు సంబంధించిన ప్రోడక్ట్స్, సేల్ చేసిన సేల్స్ వాల్యూస్, ఈ డేటాకి సంబంధించిన కాలం చార్ట్ అనేది క్రియేట్ చేసామండి. ఇలా ప్రతి ప్లేస్ లో దానికి సంబంధించిన డీటెయిల్స్ కాలం చార్ట్ ఉందండి. మీరు ఏదైతే వెరిఫై చేయాలనుకుంటున్నారో ఆ షీట్ లోకి ఇండివిజువల్ గా వెళ్లాల్సిందే కదా, డైరెక్ట్ గా జంప్ అవడం కుదరదు కదండి. ఇలా ఇండివిజువల్ గా మీకు ఏ ప్లేస్ రిపోర్ట్ అయితే కావాలో ఆ షీట్ లోకి వెళ్లాల్సిందే. ఇవి 4 ప్లేసెస్ కాబట్టి ఈజీగా మనం క్లిక్ చేయొచ్చు. కానీ 40 ప్లేసెస్ ఉంటాయి, అప్పుడు ఇంకా కష్టం కదండి. ఇప్పుడు నేను హైపర్ లింక్ యూజ్ చేసి ఎలా క్రియేట్ చేశానో చూడండి. సేమ్ రిపోర్టే 4 ప్లేసెస్ ఉన్నాయండి. ఆ ప్లేసెస్ అనేది షేప్స్ రూపంలో ఇలా ఇచ్చానండి. మీకు ఏ ప్లేస్ కి సంబంధించిన రిపోర్ట్ అయితే కావాలో ఆ షేప్ ని క్లిక్ చేయండి, డైరెక్ట్ గా జంప్ అయ్యారు. పర్టికులర్ గా ఆ ప్లేస్ ఉన్న షేప్ అనేది వేరే కలర్ లో హైలైట్ అవుతుందా లేదా. తెనాలి అన్న ఆ షీట్ లోకి జంప్ అయ్యారు, అది హైలైట్ అవుతుంది. గుంటూరు, వైజాగ్ అంటే ఇలా మనకు కావాల్సిన ప్లేస్ ని అంటే పర్టికులర్ గా ఆ షేప్ ని క్లిక్ చేయండి, డైరెక్ట్ గా ఆ షీట్ లోకి జంప్ అవుతారు. అలానే రిపోర్ట్ కూడా చూడడానికి నీట్ గా ఉందా లేదా. ఇలా షేప్స్ కి లింక్స్ అనేది డాష్ బోర్డ్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తారు. లెఫ్ట్ సైడ్ లో టాప్ లో ఒక మెనూ బార్ లాగా యాడ్ చేయడం, వాటికి లింక్స్ ఇవ్వడం, కలర్స్ చేంజ్ అవడం. ఒకవేళ 12 మంత్స్ వర్క్ బుక్ ఉందండి, 12 షీట్స్ ఉన్నాయండి, 12 మంత్స్ ఒక మెనూ బార్ లాగా సెట్ చేసుకోవడం, వాటి కలర్స్ అనేది ఆటోమేటిక్ గా చేంజ్ అవడం, ఇలా అప్లై చేస్తూ ఉంటారు. ఏ ఆప్షన్ ద్వారా? హైపర్ లింక్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్క్ బుక్ లో 4 ప్లేసెస్ ఉన్నాయండి, దానికి సంబంధించిన 4 షీట్స్ ఉన్నాయి. సేమ్ అదే విధంగా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ షీట్ ని అంటే ఫస్ట్ ప్లేస్ గుంటూరు ప్లేస్ ని సెలక్షన్ చేశానండి. ముందు షేప్ అనేది యాడ్ చేయాలంటే ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి. షేప్స్, ఇక్కడ మనకి రెక్టాంగిల్ షేప్స్ ఉంటాయండి. టాప్ కార్నర్స్ రౌండెడ్ ఈ షేప్ ని తీసుకోండి. ఇదిగోండి ఈ విధంగా డ్రా చేయండి. ఓకే. అండ్ కలర్ ఏమైనా చేంజ్ చేయాలంటే షేప్ ఫిల్ లోకి వెళ్ళి బ్లాక్ కలర్ ఫిల్ చేసుకోండి. అండ్ రైట్ క్లిక్ ఇచ్చి టెస్ట్ అనేది యాడ్ చేయండి. ఎడిట్ టెస్ట్. ఇక్కడ గుంటూరు అనేస్తున్నాను. గుంటూరు సెలక్షన్ చేసి ఈ టెస్ట్ కి బోల్డ్ అనేది అప్లై చేయండి. అలైన్మెంట్ కూడా అప్లై చేయండి, మిడిల్ లో పెట్టుకోండి. అండ్ ఈ షేప్ ని సెలక్షన్ చేసి కాపీ చేసి పేస్ట్ చేయండి, లేదా కంట్రోల్ పట్టుకొని ఈ విధంగా డ్రాగ్ చేయండి, డూప్లికేట్ వచ్చేస్తుందండి. ఓకేనా? అండ్ ఇంకో షేప్ తీసుకోండి, అండ్ ఇంకో షేప్ తీసుకోండి. ఇలా డూప్లికేట్ తీసుకొని అండ్ ప్లేసెస్ అనేది చేంజ్ చేసుకోండి. సెకండ్ షేప్ లో గుంటూరు కాదు తెనాలి. అలానే ఇక్కడ థర్డ్ షేప్ లో హైదరాబాద్,
4th ప్లేస్ వచ్చి వైజాగ్ ఇలా ఇచ్చానండి. ఇలా గుంటూరు అనే షీట్ లోనే ఈ షేప్స్ అనేది డ్రా చేశానండి. ఇప్పుడు తెనాలి, హైదరాబాద్ ఎవ్రీ షీట్ లో అంటే ఎవ్రీ ప్లేస్ లో ఈ షేప్స్ అనేది సేమ్ ప్లేస్ లో రావడం కోసం ఈ షేప్స్ ని కాపీ చేయండి. ముందు సెలక్షన్ చేసి కంట్రోల్ పట్టుకొని కాపీ చేయండి, కంట్రోల్ సి. తెనాలి షీట్ ని క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి, కంట్రోల్ వి. ఓకే, అండ్ పర్ఫెక్ట్ గా మీరు అడ్జస్ట్ చేసుకోండి. అలానే హైదరాబాద్ షీట్ ని క్లిక్ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి, కంట్రోల్ వి. ఓసారి కాపీ చేస్తే మల్టిపుల్ టైమ్స్ మనం పేస్ట్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా ఇదిగోండి, ప్రతి షీట్ లో ఆ షేప్స్ అనేది కాపీ చేశారండి. ఇప్పుడు ఏం చేస్తారంటే గుంటూరు షీట్ సెలక్షన్ చేశారు కదండి, ఈ గుంటూరు షేప్ ని వేరే కలర్ లో హైలైట్ చేయండి. సెలక్షన్ చేసి ఇక్కడ హైలైట్ ఆప్షన్ ఉంది కదండి, లేదా షేప్ ఫార్మేట్ లోకి వెళ్ళి షేప్ ఫీల్డ్ లోకి వెళ్ళి వేరే కలర్ అంటే సెలక్షన్ చేసినప్పుడు ఏ కలర్ లో అయితే హైలైట్ అవ్వాలో ఆ కలర్ ని చూజ్ చేసుకోండి. నేను రెడ్ కలర్ చూజ్ చేసుకున్నాను. అలానే తెనాలి షీట్ లోకి వెళ్ళి తెనాలి షేప్ ని సెలక్షన్ చేసి షేప్ ఫార్మేట్ షేప్ ఫీల్డ్ వచ్చి రెడ్ కలర్. అలానే హైదరాబాద్ ఆ షేప్ ని సెలక్షన్ చేయండి, షేప్ ఫార్మేట్ షేప్ ఫిల్. వైజాగ్ షేప్ ని సెలక్షన్ చేయండి, షేప్ ఫార్మేట్ షేప్ ఫిల్ లోకి వెళ్ళండి. ఇప్పుడు మనకి ఎలా రావాలండి, ఈ షేప్స్ ని క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఆ షీట్ లోకి జంప్ అవ్వాలి. అలా జంప్ అవ్వాలంటే మనం డైరెక్ట్ గా హైపర్ లింక్ అనే ఆప్షన్ ఇచ్చేయండి. దాని డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ కే. మీరు ఏం చేస్తారంటే దేనికైతే లింక్ ఇవ్వాలో ఆ షేప్ ని సెలక్షన్ చేయండి. షార్ట్ కట్ ఏందండి, కంట్రోల్ కే క్లిక్ చేయండి. ఒక విండో అయితే ఓపెన్ అయిందండి. మీరు ఈ వర్క్ బుక్ లో కాకుండా సపరేట్ గా మీ కంప్యూటర్ లో వేరొక ఫైల్ కి లింక్ ఇవ్వాలి అనుకుంటే ఎగ్జిస్టింగ్ ఫైల్ ఆర్ వెబ్ పేజ్ ఈ ఆప్షన్ ని సెలక్షన్ చేస్తారు. లేదా ఇదే వర్క్ బుక్ లో వేరే షీట్స్ కి లింక్ ఇవ్వాలనుకుంటే ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్ ఈ ఆప్షన్ ని సెలక్షన్ చేయండి. అప్పుడు ఈ వర్క్ బుక్ లో ఉన్న షీట్స్ మొత్తం డిస్ప్లే అవుతున్నాయి, లేదా వాటి నేమ్స్. ఇప్పుడు నా గుంటూరుకి గుంటూరే రావాలి కాబట్టి గుంటూరు సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. అలానే తెనాలి షేప్ ని సెలక్షన్ చేయండి, కంట్రోల్ కే. హైపర్ లింక్ ఓపెన్ చేశారండి, ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్ తెనాలి క్లిక్ చేసి ఓకే ప్రెస్ చేశారు. అలానే హైదరాబాద్ షేప్ ని క్లిక్ చేసి కంట్రోల్ కే, ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్ హైదరాబాద్ ఓకే. అలానే వైజాగ్ షేప్ ని క్లిక్ చేయండి, కంట్రోల్ కే, ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్ వైజాగ్ ఓకే. అలా పర్టికులర్ గా గుంటూరులో ఉన్న ఈ 4 ప్లేసెస్ షేప్స్ కి లింక్స్ అనేది ఇచ్చారండి. అలా ప్రతి షీట్ లో ఆ 4 ప్లేసెస్ కి లింక్స్ ఇవ్వాల్సిందే. ఒకసారి కష్టపడ్డారనుకోండి అప్పుడు మీ రిపోర్ట్ అనేది కొంచెం ప్రొఫెషనల్ గా ఉండిద్ది చూడడానికి. ఓకేనా, ఇలా తెనాలి షీట్ ని క్లిక్ చేశారు, గుంటూరు షేప్ ని క్లిక్ చేసి కంట్రోల్ కే, ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్ గుంటూరు ఓకే. తెనాలి క్లిక్ చేశారు, కంట్రోల్ కే, ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్ తెనాలి ఓకే. హైదరాబాద్ ఓకే. వైజాగ్ క్లిక్ చేయండి ఓకే. ఈ విధంగా లింక్స్ అనేది ఇచ్చుకోండి. ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు వైజాగ్ రిపోర్ట్ లో ఉన్నారండి. ఇప్పుడు గుంటూరు షేప్ మీద క్లిక్ చేశాను అనుకోండి డైరెక్ట్ గా ఆ షీట్ లోకి జంప్ అయ్యారు. అక్కడ గుంటూరు షేప్ కి కలర్ చేంజ్ చేశాను కాబట్టి ఈ విధంగా హైలైట్ అవుతుంది. అంటే గుంటూరు సంబంధించిన రిపోర్ట్ అనేది డిస్ప్లే అవుతున్నట్టు. హైదరాబాద్ ఆ షీట్ లోకి జంప్ అయ్యారు, తెనాలి, వైజాగ్. ఇలా హైపర్ లింక్ అనే ఆప్షన్ యూజ్ చేసి ప్రొఫెషనల్ గా డిజైన్ చేసుకోవచ్చు మీ రిపోర్ట్ ని. ఓకేనా, అలానే నెక్స్ట్ రిపోర్ట్ లో హైపర్ లింక్ ఫంక్షన్ ఏ విధంగా యూజ్ అవుతుందో చూడండి. ఇప్పటి వరకు మీరు ఎక్సెల్ వర్క్ బుక్ నుంచి ఎక్సెల్ లో ఉన్న షీట్స్ నే లింక్స్ ఇచ్చారు. అలా కాకుండా మీ కంప్యూటర్ లో ఉన్న ఎక్స్టర్నల్ ఫైల్స్ వేరే ఫైల్స్ ఏదైనా కావచ్చు, డైరెక్ట్ గా ఫోల్డర్ కావచ్చు, పవర్ పాయింట్ కావచ్చు, పీడిఎఫ్ ఫైల్స్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, డైరెక్ట్ గా మీరు లింక్స్ ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిపోర్ట్ చూడండి, ఇక్కడ ఒక పీడిఎఫ్ ఫైల్ ని ఇన్వాయిస్ ఫైల్ అనే నేమ్ తో లింక్ ఇచ్చాను. దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, నేను సెట్ చేసిన పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. అలానే ఇక్కడ సోర్స్ డేటా అని క్లిక్ చేశానండి, దీనికి సంబంధించిన ఎక్సెల్ ఫైల్ అనేది వేరొక ఎక్సెల్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. అలా పవర్ పాయింట్ ఫైల్ లేదా డైరెక్ట్ ఫోల్డర్ కూడా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆల్ రిపోర్ట్స్ ఈ లింక్ ని క్లిక్ చేశానండి, ఇదిగోండి డైరెక్ట్ గా ఒక ఫోల్డర్ ఓపెన్ అయింది. అంటే ఈ టెస్ట్ కి డైరెక్ట్ గా ఒక ఫోల్డరే లింక్ ఇచ్చాను. అలానే ఇక్కడ ఇన్వాయిస్ ఫైల్ దీన్ని క్లిక్ చేశానండి, డైరెక్ట్ గా పీడిఎఫ్ ఓపెన్ అయింది చూడండి, ఒక ఇన్వాయిస్. ఇలా కూడా సెట్ చేసుకోవచ్చండి. దేని ద్వారా, హైపర్ లింక్ ఫంక్షన్ ద్వారా. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నా కంప్యూటర్ లో ఒక లొకేషన్ లో ఉన్న పీడిఎఫ్ ఫైల్ అనేది లింక్ ఇవ్వాలండి. దీనికోసం నేను ఫార్ములా ఎలా యూజ్ చేస్తున్నాను, ఈక్వల్ టు హైపర్ లింక్ ఓపెన్ బ్రేసెస్. మీ పీడిఎఫ్ ఫైల్ ఉన్న లొకేషన్ లోకి వెళ్ళండి. ఈ డ్రైవ్ లో ఉందండి, ఇదిగోండి ఇన్వాయిస్. ఇప్పుడు ఇది ఏ లొకేషన్ లో అయితే ఉందో ఆ పాత్ ను కాపీ చేయండి. ఇదిగోండి ఇక్కడ టాప్ లో న్యూ వాల్యూమ్ ఈ అని ఉంది కదండి, ఇక్కడ క్లిక్ చేయండి. ఈ పాత్ అనేది ఎడిట్ అవుతుంది, దీన్ని కాపీ చేయండి, కంట్రోల్ సి. అండ్ ఇక్కడ డబుల్ కొటేషన్ లో ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి పర్టికులర్ గా మీకు ఏ పీడిఎఫ్ అయితే ఓపెన్ అవ్వాలో ఆ పీడిఎఫ్ నేమ్ కూడా చూసుకోండి, విత్ ఎక్స్టెన్షన్ నేమ్ తో సహా. డాట్ పీడిఎఫ్ అని ఉందా, ఎక్సెల్ ఫైల్ అనుకోండి డాట్ ఎక్స్ఎల్ఎక్స్ అని ఉండిద్దండి.
మీరు కరెక్ట్ గా ఇవ్వాలి, లేదంటే ఓపెన్ అవ్వదు. మీరు ఇప్పుడు ఏం చేస్తారు, ఈ పీడిఎఫ్ ఫైల్ ఎడిట్ చేయండి, సెలక్షన్ చేసి F2 కొట్టండి, ఆ నేమ్ ఎడిట్ అవుతుంది, కాపీ చేయండి, కంట్రోల్ C, ఎక్సెల్ లోకి వెళ్ళి ఇక్కడ ఈ డ్రైవ్ తర్వాత బ్యాక్వర్డ్ స్లాష్ ఇక్కడ ఆ ఫైల్ నేమ్ ని పేస్ట్ చేయండి. ఫార్మేట్ అనేది పేస్ట్ అవ్వదండి, టైప్ చేయండి డాట్ పీడిఎఫ్, కరెక్ట్ గా టైప్ చేయండి, డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి, కామా ఈ పీడిఎఫ్ ఫైల్ ఏ టెక్స్ట్ తో అయితే లింక్ క్రియేట్ అవ్వాలో దాన్ని డబుల్ కొటేషన్ లో ఇవ్వండి. ఇక్కడ నేను ఇన్వాయిస్ ఫైల్ ఈ విధంగా ఇచ్చి డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి, క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఇదిగోండి ఈ విధంగా క్రియేట్ అవుతుంది. లేదు ఈ డ్రైవ్ లోనే ఒక ఎక్సెల్ ఫైల్ ఉందండి, ఏప్రిల్ రిపోర్ట్ అని, ఈ ఫైల్ అనేది ఓపెన్ అవ్వాలండి. దీని ఫార్మేట్ కూడా ఒకసారి గమనించండి, ఈ ఫైల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ లోకి వెళ్ళండి, ఆ ఫార్మేట్ డిస్ప్లే అవుతుంది చూడండి, .xlsx, కరెక్ట్ గా గమనించండి. ఓకేనా, ఇప్పుడు ఈ పాత్ ని కాపీ చేయండి, కంట్రోల్ C, ఇక్కడ ఫార్ములా యూజ్ చేయండి, ఈక్వల్ టు హైపర్ లింక్, డబుల్ కొటేషన్ లో ఆ పాత్ ని పేస్ట్ చేయండి, అండ్ ఆ ఫైల్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని ఎడిట్ చేయండి, F2 కాపీ చేయండి, కంట్రోల్ C, ఇక్కడ పేస్ట్ చేయండి, ఫార్మేట్ కూడా ఇవ్వండి .xlsx, ఈ విధంగా కరెక్ట్ గా ఇవ్వండి, డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి. ఆ టెస్ట్ ఏదైతే రావాలో దాన్ని కూడా డబుల్ కొటేషన్ లో ఇవ్వండి. ఇది మెయిన్ డేటా కాబట్టి ఏప్రిల్ డేటా అని ఇవ్వండి, డబుల్ కొటేషన్ ఎండ్ చేసి క్లోజ్ చేసి ఎంటర్ కొట్టు. ఇప్పుడు ఇన్వాయిస్ ఫైల్ క్లిక్ చేయగలే డైరెక్ట్ గా ఆ ఇన్వాయిస్ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇదిగోండి అలానే ఏప్రిల్ డేటా, దీన్ని క్లిక్ చేయగలే డైరెక్ట్ గా ఏప్రిల్ రిపోర్ట్, ఆ ఎక్సెల్ షీట్ అనేది ఓపెన్ అయింది. అలానే డైరెక్ట్ గా ఫోల్డర్ ను కూడా లింక్ లాగా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ డ్రైవ్ లో ప్రసాద్ అనే ఫోల్డర్ ఉంది కదండి, ఇందులో మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి, ఇమేజెస్ ఉన్నాయి. డైరెక్ట్ గా ఈ ప్రసాద్ అనే ఫోల్డరే ఓపెన్ అవ్వాలి. ఈ ప్రసాద్ అనే ఫోల్డర్ ని ఓపెన్ చేసి ఈ పాత్ ని డైరెక్ట్ గా కాపీ చేశానండి, కంట్రోల్ C. ఇప్పుడు చూడండి లింక్ ఎలా ఇస్తున్నాను, ఈక్వల్ టు హైపర్ లింక్, డబుల్ కొటేషన్ లో ఆ పాత్ ని ఆల్రెడీ కాపీ చేశాను కదండి, పేస్ట్ చేశాను, డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి, మళ్ళీ ఇక్కడ డబుల్ కొటేషన్ లో ఫోల్డర్ అని ఇచ్చా, డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి, క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఫోల్డర్ ఈ లింక్ ని క్లిక్ చేస్తారో డైరెక్ట్ గా ప్రసాద్ అనే ఫోల్డర్ ఓపెన్ అయింది. ఇలా ఎక్స్టర్నల్ ఫైల్స్ ని లేదా డైరెక్ట్ ఫోల్డర్స్ ని కూడా మనం ఎక్సెల్ నుంచి లింక్ లాగా సెట్ చేసుకోవచ్చండి, హైపర్ లింక్ అనే ఫంక్షన్ ద్వారా. ఓకేనా. అలానే ఇంకో అడ్వాన్స్డ్ రిపోర్ట్ చూడండి, ఇక్కడ ఒక షీట్ లో సోర్స్ డేటా ఉంది, ఎంప్లాయ్ ఐడి, వాళ్ళ నేమ్, ప్రోడక్ట్, 2023 నుంచి 2025 దాకా వాళ్ళు సేల్ చేసిన సేల్స్ వాల్యూస్ ఇచ్చానండి. ఓకే, ఇప్పుడు వేరొక షీట్ లో నాకు రిపోర్ట్ ఎలా రావాలంటే, ఇక్కడ ఎంప్లాయ్ ఐడి ఇవ్వగానే ఆ ఐడి అనేది ఈ సోర్స్ డేటాలో మ్యాచ్ చేసుకొని వాళ్ళ నేము 2025 సేల్స్ వాల్యూ అనేది ఇక్కడ రావాలి. అంటే ఇక్కడ నేను 12021 ఎప్పుడైతే ఐడి ఇచ్చానో సోర్స్ డేటాలో ఇక్కడ మ్యాచ్ చేసుకొని మౌనిక వాళ్ళు సేల్ చేసిన వాల్యూ 51,870 వచ్చిందా రాలేదా. ఇది మనం వీలుక ఫార్ములా ద్వారా లేదా ఎక్స్లుక ఫార్ములా ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈజీగా, అది మనకు తెలిసిందే. దాంతోపాటు హైపర్ లింక్ ఫంక్షన్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ మీరు ఏ ఐడి అయితే ఇచ్చారో ఇక్కడ ఐడి లిస్ట్ నేను సెట్ చేశానండి, 12051, వాళ్ళకి సంబంధించిన నేము 2025 సేల్స్ వాల్యూ వచ్చింది. అలానే ఇక్కడ జంప్ టు ఎంప్లాయీ డీటెయిల్స్ అని గో టు 12051, ఇక్కడ ఐడి ఏదైతే ఇచ్చారో అది చేంజ్ అయిందండి. అండ్ ఈ టెస్ట్ అనేది ఒక లింక్ లాగా వచ్చింది, దీన్ని ఎప్పుడైతే క్లిక్ చేస్తారో డైరెక్ట్ గా మెయిన్ షీట్ లోకి వెళ్ళిపోయి ఆ పర్టికులర్ ఐడి అనేది సెలక్షన్ అయింది చూడండి, అయిందా లేదా అలా చూడండి. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ 12057 గో టు 12057, దీన్ని ఎప్పుడైతే క్లిక్ చేశానో ఆ ఐడి దగ్గరికి జంప్ అయిందండి. ఇది ఎలా వచ్చింది, హైపర్ లింక్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం సెట్ చేసామండి. అది ఎలానో చూడండి. ఇప్పుడు ఇందులో ఎలాంటి డేటా లేదండి, ఇప్పుడు మెయిన్ షీట్ లో ఉన్న ఎంప్లాయ్ ఐడీస్ మొత్తం నాకు ఇక్కడ లిస్ట్ రూపంలో రావాలండి. దీనికోసం మనం ఏం చేస్తాం, ఈ సెల్ ని సెలక్షన్ చేసి డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి, డేటా వ్యాలిడేషన్ లోకి వెళ్ళండి, ఒక విండో అయితే ఓపెన్ అయింది. ఇక్కడ ఎలోలో లిస్ట్ తీసుకొని సోర్స్ అనేది మెయిన్ షీట్ లోకి వెళ్ళి ఈ ఐడీస్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, అన్ని యూనిక్ గా ఉన్నాయండి, సెలక్షన్ చేసి ఎంటర్ కొట్టండి. ఓకే అనండి, ఆటోమేటిక్గా మనకి లిస్ట్ రూపంలో వచ్చేసింది. ఎప్పుడైతే ఒక ఐడి సెలక్షన్ చేస్తానో ఐడికి సంబంధించిన నేము 2025 సేల్స్ వాల్యూ రావాలనుకోండి, ఫార్ములా ఎలా అప్లై చేస్తాం, డైరెక్ట్గా నేను ఎక్స్ లుకప్ ఫార్ములా యూజ్ చేస్తున్నాను అండి. ఎక్స్ లుకప్ వాల్యూ ఐడి సెల్ ని రెఫరెన్స్ గా తీసుకున్నాను, కామా మెయిన్ డేటాలోకి వెళ్ళండి, ఇక్కడ ఈ ఐడి కాలమ్ ని సెలక్షన్ చేయండి, కామా ఫైండ్ అవుట్ చేయాల్సింది నేమ్ కాబట్టి నేమ్ కాలమ్ ని సెలక్షన్ చేయండి, క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి, అదిగోండి ఆటోమేటిక్గా నేమ్ వచ్చింది. అలానే 2025 సేల్స్ వాల్యూ రావాలంటే ఇదే ఫార్ములాని మీరు కాపీ చేసి ఎడిట్ చేయొచ్చు లేదా మళ్ళీ అప్లై చేయండి, ఈక్వల్ టు ఎక్స్ లుకప్
లుకప్ వాల్యూ ఐడి తీసుకున్నారు కామా మెయిన్ డేటాలోకి వెళ్ళండి. ఇప్పుడు ఎంప్లాయీ ఐడి కామా ఫైండ్ అవుట్ చేయాల్సింది 2025 సేల్స్ వాల్యూ కాబట్టి ఆ కాలంని సెలక్షన్ చేయండి, క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్గా మనకి సేల్స్ వాల్యూ కూడా వచ్చింది. ఎంతవరకు ఆల్రెడీ మనకు తెలిసిందే, కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ ఐడి సెలక్షన్ చేస్తానో ఆటోమేటిక్గా నాకు ఇక్కడ గో టు ఐడి రావాలి. దాన్ని క్లిక్ చేయగానే మెయిన్ షీట్ లోకి వెళ్ళి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అనేది సెలక్షన్ అవ్వాలండి. అలా రావాలంటే ఫార్ములా చూడండి, ఈక్వల్ టు హైపర్ లింక్. ఇక్కడ డబుల్ కొటేషన్ లో మీరు హ్యాష్ సింబల్ ఇవ్వండి, మళ్ళీ డబుల్ కొటేషన్ ఎండ్ చేసి అండ్ సెల్ అనే ఫార్ములా యూజ్ చేయండి. సెల్ ఓపెన్ బ్రేసెస్, ఇందులో అడ్రస్ అనేది సెలక్షన్ చేయండి. ఫస్ట్ సెలక్షన్ లో ఉందండి, ట్యాప్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ గా డబుల్ కొటేషన్ తో సహా తీసేసుకునిద్దండి. కామా ఇందులో ఎక్స్ లుకప్ ఫార్ములా యూజ్ చేయండి. ఎక్స్ లుకప్ ఓపెన్ బ్రేసెస్, లుకప్ వాల్యూ అనేది ఐడి సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. కామా ఇప్పుడు మెయిన్ డేటాలో మీకు ఏ షీట్ అయితే మీకు జంప్ అయ్యి సెలక్షన్ అవ్వాలో ఆ పర్టికులర్ కాలం ని సెలక్షన్ చేయండి ఈ విధంగా. మళ్ళీ అగైన్ ఇక్కడ కామా ఇచ్చి సేమ్ కాలం ని సెలక్షన్ చేయండి ఈ విధంగా, క్లోజ్ చేయండి. అలానే ఎక్స్ లుకప్ ఫార్ములా కూడా క్లోజ్ చేయండి. కామా అండ్ ఇక్కడ టెస్ట్ ఏదైతే రావాలో అక్కడ మీకు గో టు అని వచ్చి మీకు ఐడి నెంబర్ రావాలి కదండి, ఆ టెస్ట్ అనేది డబుల్ కొటేషన్ లో రాయండి. డబుల్ కొటేషన్ లో గో టు, డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి. ఇక్కడ అండ్ మీరు ఏం చేస్తారంటే ఈ రిపోర్ట్ లో ఇక్కడ ఇచ్చిన ఐడి అనేది ఇక్కడ ఆటోమేటిక్ గా చేంజ్ అవ్వాలి కాబట్టి ఈ ఐడి సెల్ ని రెఫరెన్స్ గా తీసుకోండి. ఓకేనా, ఇప్పుడు క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. అదిగోండి ఆటోమేటిక్ గా వచ్చిందా లేదా, గో టు 12082 ఇక్కడ ఇచ్చిన ఐడి ఇక్కడ ఆటోమేటిక్ వచ్చింది. దీన్ని క్లిక్ చేయండి, ఇదిగోండి డైరెక్ట్ గా సెలక్షన్ అయిందా లేదా. లేదు ఇంకో ఐడి ఇస్తున్నానండి 12076, డైరెక్ట్ గా లింక్ క్రియేట్ అయింది, నేమ్ కూడా అప్డేట్ అయింది, సేల్స్ వాల్యూ. దీన్ని క్లిక్ చేయండి, ఇదిగోండి డైరెక్ట్ గా జంప్ అయ్యి ఆ పర్టికులర్ రో అనేది సెలక్షన్ అయిందండి. ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, వ్యూయర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.